సో మల్టీమీడియా దట్టు మల్టీమీడియా విత్ ఏఐ అంటున్నారు కదా, సో క్వాలిటీ థాట్లో ఎలా ట్రైన్ చేస్తారు? సౌండ్స్, ఆడియోస్, యానిమేషన్, విఎఫ్ఎక్స్ అంటే టుగెదర్ ఇవన్నీ కలిపి, కలిపి కాల్డ్ యాజ్ మల్టీమీడియా అంటాం. ఇలా గ్రాఫిక్ డిజైన్ నథింగ్ బట్ క్రియేటింగ్ పోస్టర్స్ అవ్వచ్చు, లోగోస్ అవ్వచ్చు, పాంప్లెట్స్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఈజ్ కాల్ ప్రీమియర్ ప్రో. ఇలా ప్రీమియర్లో ఏంటంటే దట్ ఈస్ కాల్ ఆడియో అండ్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అంటుందండి. సో 3Dకి వచ్చేసరికి వీ హ్యావ్ సాఫ్ట్వేర్స్ కాల్ ఆటోడెస్క్ మాయా అని ఉంటుంది, సబ్స్టెన్స్ పెయింటర్ అండ్ జీబ్రష్. సో ఏఐ ఇంప్లికేషన్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది కదా, సో ఎలా ఉంటుంది దీంట్లో అప్లికేషన్స్ ఎలా ఉంటాయి? సో అది మన వీడియో ఎడిటింగ్ అండ్ మల్టీమీడియా ఎలా యూజ్ అవుతుందంటే సో మనకు వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో క్వాలిటీ థాట్లో వీళ్ళని నెక్స్ట్ జాబ్ ఓరియంటేషన్లో ఎలా ట్రైన్ చేస్తారనేది అంటారు. మల్టీమీడియా క్లోజ్ ఏంటంటే దట్ ఈస్ కాల్ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది దీంట్లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మల్టీమీడియా ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ డిజిటల్ ఏజ్. మరి మల్టీమీడియాలో స్కోప్ ఎలా ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది, అలాగే క్వాలిటీ థాట్ బెస్ట్ ట్రైనింగ్ ఇస్తుంది జాబ్ ఓరియంటేషన్గా. సో వాళ్ళు ఎలాంటి కోచింగ్ అందిస్తున్నారు ఇవన్నీ మాట్లాడదాం. ఈరోజు మనతో పాటున్నారు 3D అండ్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ కమ్ ట్రైనర్ జయప్రకాష్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ అండి. సో మల్టీమీడియా దట్టు మల్టీమీడియా విత్ ఏఐ అంటున్నారు కదా, సో క్వాలిటీ థాట్లో ఎలా ట్రైన్ చేస్తారు అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మల్టీమీడియా విత్ ఏఐ? సో మన క్వాలిటీలో వచ్చేసరికి వీ ప్రోగ్రామ్ కాల్ మల్టీమీడియా విత్ ఏఐ. ఓకే, సో జనరల్ వాట్ ఈస్ మల్టీమీడియా? జనరల్ మల్టీమీడియా నథింగ్ బట్ సౌండ్స్, ఆడియోస్, యానిమేషన్, విఎఫ్ఎక్స్ అంటే టుగెదర్ ఇవన్నీ కలిపి కాల్డ్ యాజ్ మల్టీమీడియా అంటాం. ఓకే, దీంట్లో వీ హ్యావ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, యాజ్ వెల్ టూల్స్ కూడా సపరేట్గా ఉంటుంది. సో ఫస్ట్ అందులో వచ్చేసి మనకి 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. సో ఫస్ట్ వన్ ఇట్స్ కాల్ graphic designing, okay, and then we have video editing, and then we have 3D and VFX. okay, so man each topic explain chestanu tools em untayi. okay, so first we have graphic designing. ila graphic design nothing but creating posters avvachu, logos avvachu, pamphlets avvachu. so general graphic design vachesi we have Photoshop and Illustrator. so my call to the we are providing Photoshop and Illustrator. okay, okay, so mana graphic design lo we have two untayandi, okati printing media ఇంకోటి వచ్చి డిజిటల్ మీడియా. అయితే ప్రింటింగ్గా వాడుకోవచ్చు ఆర్ ఎస్ డిజిటల్ పర్పస్కైనా డిజైన్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ గ్రాఫిక్ డిజైనింగ్. అండ్ కమింగ్ టు వీడియో ఎడిటింగ్. సో వీడియో ఎడిటింగ్ అందరికి తెలిసిందే. అందరూ వీడియో ఎడిటింగ్ అంటే ఏదో అనుకుంటున్నారు, కొంతమంది మొబైల్లో చేస్తారు ఎక్సెట్రా, సో మెనీ టూల్స్. కానీ మనం వచ్చేసి ప్రొఫెషనల్గా చేయాలి ఏదైనా. ఓకే, ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, ఓకే, ఒక ఎడిటర్ అవ్వచ్చు, ఎవరు ఏదైనా సరే ప్రొఫెషనల్గా ఉంది అనుకో, దానికి ఫార్మాట్ ఉంటుంది, దాన్ని బట్టి డిజైన్ అనేది వీడియో అనేది కంటెంట్ అనేది క్రియేట్ చేస్తారు. సో టూల్స్ వచ్చేసి వీ హ్యావ్ ప్రీమియర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ డెవెన్సీ. ఓకే, సో జనరల్గా ప్రీమియర్ ప్రో అంటారు, ఇదంతా యాక్చువల్ ఎడోబ్ సూట్ అంటారు. ఎడోబ్ సూట్లో మనకి ఇవన్నీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఈజ్ కాల్ ప్రీమియర్ ప్రో. జనరల్గా ప్రీమియర్లో ఏంటంటే దట్ ఈస్ కాల్ ఆడియో అండ్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అంటారు. దాంట్లో అంటే ఏంటంటే ఒక ఆడియో అండ్ వీడియో తీసుకొని అంటే ఒక స్టోరీని మనం కన్వే చేయాలి అంటే త్రూ ది వీడియో. ఓకే, సో ఈ ప్రీమియర్లో ఏంటంటే మనం ఆడియో వీడియో ఎడిట్ చేస్తాం, అలాగే మనకి డబ్బింగ్ కూడా మనకి ప్రీమియర్ ప్రో యూస్ చేస్తారు అని కొన్ని ఎఫెక్ట్స్ క్రియేట్ చేసుకోవడానికి. ఓకే, అలాగే టెక్స్ట్ యానిమేషన్స్, ఓకే, అలాగే ఇంట్రోస్, ఇవన్నీ మనకి ఏంటంటే ప్రీమియర్లో యూస్ చేస్తాం. ఓకే, మన ప్రీమియర్లో వీ కెన్ మేక్ దిస్. అండ్ కమింగ్ టు ఆఫ్టర్ ఎఫెక్ట్స్, సో ప్రీమియర్లో మనం 50% వర్క్ మాత్రం చేయగలం. కమింగ్ టు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే దట్ ఈస్ టోటల్ డిఫరెంట్. సో ఆఫ్టర్ ఏంటంటే ఇట్ సెల్ఫ్ సేస్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కాబట్టి దాంట్లో ఏంటంటే మనం ఎఫెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఎలాంటి ఎఫెక్ట్స్ అంటే మీకు తెలిసింది, అందరు మూవీస్కి వెళ్తాం, మూవీస్కి వెళ్ళగానే హీరోకి ఇంట్రో పడుతుంది లేదా మూవీ టైటిల్స్ పడుతుంటాయి. సో ఆ 3D ఎఫెక్ట్స్ని ఎలా డిజైన్ చేయాలి మనం. ఓకే, అలాగే మన మూవీ థీమ్ తగ్గట్టుగా ఎలా డిజైన్ చేసుకొని రావాలి. అవి కాకుండా ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీకి ఒక లోగో ఉంటుంది, ఎవ్రీ కంపెనీ అట్స్ ఓన్ లోగో యానిమేషన్ ఉంటుంది. సో యానిమేషన్స్ ఎలా డిజైన్ చేసుకొస్తాం. అలాగే కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెప్పాలంటే మోషన్ గ్రాఫిక్స్ అంటాం. జనరల్గా మోషన్ ఇస్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. అంటే ఒక యాడ్ డిజైన్ చేయాలి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 2D యానిమేషన్స్. ఒక టాపిక్ తీసుకొని దానికి స్టోరీ టెల్లింగ్, ఇక్కడ కూడా సేమ్ ఇట్స్ అ స్టోరీ టెల్లింగ్ కానీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 2D యానిమేషన్స్. సో 2D యానిమేషన్ ఏమవుతుందంటే మనం మోషన్ గ్రాఫిక్ డిజైన్ చేసుకొని దానికి యానిమేషన్ ఇచ్చుకొని మనం నీట్గా వీ కెన్ క్రియేట్ అ వీడియోస్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మోషన్ గ్రాఫిక్స్. అండ్ వీ హ్యావ్ ఇంకా ఎక్స్టెండ్కి వెళ్తే దట్ ఈస్ కాల్డ్ అడ్వాన్స్ టాపిక్స్ అంటారు, ఇట్స్ కాల్డ్ ట్రాకింగ్ అంటాం. సో ఈ ట్రాకింగ్ అనే కాన్సెప్ట్ దట్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్. అంటే ఎలా చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూమ్లో కూర్చొని టీవీ చూస్తున్నారు, దానికి ఒక వీడియో షార్ట్ తీసారనుకోండి. ఇప్పుడు డైరెక్టర్ ఏమంటారంటే నాకు అక్కడ టీవీలో ప్లే అవ్వాల్సిన న్యూస్ ఛానల్ అక్కడ, ఓకే, నాకు ఏ సీన్ కాదు, నాకు అక్కడ స్క్రీన్ మొత్తం చేంజ్ చేసేయాలి. సో దిస్ కాల్ అడ్వాన్స్ ట్రాకింగ్. ఓకే, సో మళ్ళీ అడ్వాన్స్ టాపిక్ టచ్ చేస్తాం. అండ్ వీ హ్యావ్ అలాగే కాకుండా సమ్ ప్లగిన్స్ ఉంటాయి, అడ్వాన్స్ ప్లగిన్స్ ఎలా యూస్ చేయాలి, ఇండస్ట్రియల్ స్టాండర్డ్ లెవెల్గా మనం ఎలాగైతే అవుట్పుట్స్ క్రియేట్ చేయాలి, అవన్నీ వీ కెన్ డూ ఇన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఓకే, అండ్ దెన్ లాస్ట్ వీ హ్యావ్ డెవెన్సీ రిజాల్వ్. ఇదేంటంటే యాక్చువల్లీ దిస్ ఆల్సో ఎడిటింగ్ సాఫ్ట్వేర్, ఇట్స్ లైక్ ప్రీమియర్ అండి,
కానీ దీంట్లో అంటే ఓన్లీ విల్ యూస్ కలర్ గ్రేడింగ్ అంటారు. ఓకే. సో కలర్ గ్రేడింగ్ అంటే ఏం లేదు, జనరల్గా రా ఫుటేజ్ని ఎడిట్ చేస్తాం మనం. ఇలా కంప్లీట్గా కలర్ షిఫ్ట్. యా, కలర్ షిఫ్ట్ అయిపోతాయి బేస్డ్ ఆన్ థీమ్. ఇక్కడ కూడా బేస్డ్ ఆన్ టెల్లింగ్ బేస్డ్ ఆన్ థీమే ఏదైనా సరే. దాన్ని బట్టి మనం కలర్స్ అడ్జస్ట్ చేసుకొని రావాలి, ఎవరిని హైలైట్ చేయాలి, అక్కడ ఎక్కడ బ్లర్ చేయాలి, ఇవన్నీ కమ్స్ అండర్ DaVinci Resolve కవర్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ వీడియో ఎడిటింగ్. నెక్స్ట్ కమింగ్ టు 3D అండ్ VFX. ఇది వెరీ క్రూషియల్ పార్ట్ అనమాట. సో ఇది ఏంటంటే ఓన్లీ లైక్ మూవీస్ అలాగే గేమ్స్ వాటిలో ఎక్కువ యూస్ చేస్తాం. కమింగ్ టు 3D. జనరల్గా వాట్ ఈస్ 3D అంటే ఇట్స్ 3 డైమెన్షన్. ఏదో ఆబ్జెక్ట్ మనం 360 degrees చూపెట్టడం, దట్ ఇస్ కాల్డ్ 3D. ఓకే. ఓకే, సో 3Dకి వచ్చేసరికి వీ హ్యావ్ సాఫ్ట్వేర్స్ కాల్డ్ Autodesk Maya అని ఉంటుంది, Substance Painter అండ్ ZBrush. సో ఈ సాఫ్ట్వేర్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. సో చెప్పండి 3D Maya వచ్చేసరికి దట్ డిజైన్ సాఫ్ట్వేర్. దాంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా క్యారెక్టర్ నేను 3Dలో డిజైన్ చేయాలి, సేమ్ యాజ్ ఇట్ ఇస్ హ్యూమన్ స్ట్రక్చర్ అవ్వచ్చు, లేదంటే ఒక కెమెరా డిజైన్ చేయాలి, ఒక మొబైల్ డిజైన్ చేయాలి, ఎవ్రీథింగ్ ఇవన్నీ విల్ కవర్ ఇన్ 3D. ఓకే, సో మాయాలో ఏంటంటే టోటల్ మాడ్యూల్స్ ఉంటాయి. ఈచ్ మాడ్యూల్స్ జాబ్ ఆపర్చునిటీ. టోటల్గా 7 మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కొక్క మాడ్యూల్ మనం నేర్చుకుంటే ఒక్కొక్క జాబ్ రోల్కి వెళ్ళిపోవచ్చు. ఓకే. ఓకే, సో 7 మాడ్యూల్స్ ఉంటాయి, మాడ్యూల్స్ అనేవి కవర్ చేస్తాం. దెన్ అది అయిన తర్వాత సో స్టూడెంట్ అనేది సో నేను దీంట్లో పర్ఫెక్ట్గా ఉన్నా, ఐ కెన్ మేక్ దిస్. దానికి ఇంకా అడ్వాన్స్గా ఎలాగ ట్రైనింగ్ ఇవ్వాలి ప్రొవైడ్ చేసి, దాన్ని బట్టి యూ కెన్ గో త్రూ ది ఆ మాడ్యూల్ బట్టి వీ కెన్ ప్లేస్ ది జాబ్. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ Autodesk Maya. ఓకే, అండ్ వీ హ్యావ్ Substance Painter. ఈ టూల్ ఏంటంటే కలరింగ్ కోసం యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్పినట్టే ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను అనుకోండి, కెమెరా డిజైన్ చేశాను, దానికి రియల్గా లెదర్ లాగా ఫీల్ రావాలి, టెక్స్చర్ ప్లాస్టిక్ ఫీల్ రావాలి, అవన్నీ చేయాలంటే టూల్ కాల్డ్ Substance Painter. సో దాంట్లో ఏంటంటే మనం టెక్స్చరింగ్ వేస్తాం. వాట్ ఈస్ ద టెక్స్చర్, వాట్ ఈస్ ద మెటీరియల్, వాట్ ఈస్ ద ప్రాపర్టీ, ఇవన్నీ టచ్ చేసుకొస్తాం. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ ZBrush. దిస్ కాల్డ్ డిజిటల్ స్కల్ప్టింగ్. మనకు తెలుసు స్టాచ్యూస్ అన్ని చేస్తుంటారు, స్కల్ప్ట్ చేస్తుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ విగ్రహాలు చేస్తుంటారు. సో అలాగే దిస్ కాల్డ్ డిజిటల్ స్కల్ప్టింగ్. సో సింపుల్ మనకు బాల్లా ఉంటుంది, దాంతో స్కల్ప్ట్ చేసుకుంటాడు క్యారెక్టర్స్ అని ఇన్ డెప్త్గా, ఇన్ డీటెయిల్గా, లైక్ స్కిన్ పోర్స్తో పాటు, పింపుల్స్తో పాటు, స్క్రాచెస్తో పాటు ఇన్ డెప్త్గా వీ కెన్ మేక్ దిస్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3D పార్ట్. అండ్ కమింగ్ టు VFX. సో VFX అంటే ఓన్లీ మూవీస్ మాత్రం యూస్ చేస్తాం. సో దీంట్లో చాలా ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సమ్ టూల్స్ కాల్డ్ Nuke, Silhouette. దీస్ ఆర్ మెయిన్ సాఫ్ట్వేర్స్. సో న్యూక్లో ఏం చేస్తారు, కంపోస్టింగ్ చేస్తారు. సో ఇందాక ట్రాకింగ్ చెప్పాను కదా, దాంట్లో అడ్వాన్స్ లెవెల్ అనమాట, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ దెన్ వీ హ్యావ్ Silhouette. సో దీంట్లో ఏం చేస్తారంటే పెయింట్ అండ్ రోటో. సో వాట్ ఈస్ ఇస్ పెయింట్ అంటే మన మూవీలో చూస్తుంటాం రోప్స్తో పాటు స్టంట్స్ చేస్తారు, కానీ మనకి వన్స్ మూవీకి వచ్చేసరికి మనం వెళ్ళి థియేటర్ చూస్తాం మనకి రోప్స్ ఉండవు. సో దట్ ఈస్ కాల్డ్ పెయింట్స్. అలాగే హీరోస్ అవ్వచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ఏజ్ ఉన్నారనుకోండి వాళ్ళకి మార్క్స్ ఉంటాయి, ఏజ్ మార్క్స్, అవన్నీ రిమూవ్ చేయడం. సో అవన్నీ విల్ కవర్ ఇన్ Silhouette అండ్ Nuke. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీడియా, మల్టీమీడియా అండ్ టూల్స్, ఇవన్నీ కవర్ అవుతాయి. వెరీ ఇంట్రెస్టింగ్. నిజంగానే మల్టీమీడియా అంటే ఫీల్స్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ అండర్ దాట్. కాకపోతే ఒక కన్ఫైన్డ్ జాబ్ రోల్ ఉంటుంది అది, ఎందుకంటే ఎలా ఉంటుంది? ఓకే, సో ఫ్యూచర్ ఆపర్చునిటీ అంటే మనం ఎక్కడ చూసినా వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఇంట్లో మన మదర్స్ ఉంటారు, వాళ్ళు కుకింగ్ చేస్తారు, వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ యూట్యూబ్లో వీడియోస్ పెట్టి వాళ్ళు కూడా రెవెన్యూ ఎర్న్ చేద్దామని చూస్తున్నారు. సో వాళ్ళు ఒక వీడియో ప్రిపేర్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రెసిపీ ఏదో, దాన్ని కూడా వాళ్ళు ఏం చేయాలి, ఎడిట్ చేయాల్సిందే. సో ఇక్కడ ఈ పాయింట్లో మనకి ఎడిటర్ కావాల్సిందే. సో దానికి మనకి రోల్స్ ఎలా ఉంటాయంటే వీ హ్యావ్ ఒకటి ఎడిటర్ ఉంటారు, అండ్ 3D ఉంటుంది, అండ్ దెన్ గ్రాఫిక్ డిజైనింగ్, అండ్ దెన్ వీ హ్యావ్ 3D అండ్ VFX పార్ట్ ఉంటుంది. సో వీడియో ఎడిటింగ్ అంటే వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్. సో మా క్వాలిటీ జాబ్స్ వీ హ్యావ్ చాలా రిక్రూటర్స్ ఉన్నారు. ఓకే, సో జాబ్ ప్లేస్మెంట్ చాలా ఎన్ నెంబర్ ఆఫ్ రోల్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ వీడియో ఎడిటింగ్ ఇన్ 3D అంటే ఇట్స్ వ్యాస్ట్. ఓకే, ఎంత చెప్పినా తక్కువే దానికోసం. సో దాంట్లో వీ హ్యావ్ లైక్ గేమింగ్ ఇన్స్టిట్యూట్లో ఉంటాయి, లైక్ గేమ్ డిజైనింగ్. ఓకే, అండ్ కామర్స్. అసలు కామర్స్ అంటే ఏంటి? ఓకే, జనరల్గా ఫ్లిప్కార్ట్, అమెజాన్లో 3D ఆబ్జెక్ట్స్ ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూసుంటే అక్కడ డిజైన్ అవుతుంది. అలాగే మూవీస్లో కూడా 3D అనేది యూస్ చేస్తారు. అంటే VFX వచ్చి కంప్లీట్లీ ఇంక మూవీసే, ఇంకా మూవీస్లో తప్ప ఇంకెక్కడ మనం యూస్ కూడా చేయండి. బట్ ఆపర్చునిటీస్ అంటారా, ఇట్స్ ఏ క్రియేటివ్ ఫీల్డ్. మీరు ఎంత ఆలోచించి ఎంత వర్క్ చేసినా సరే మనకి ఆపర్చునిటీ చాలా ఉంటాయి, గ్రోత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఈ మల్టీమీడియా గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రింటింగ్ మీడియా యాజ్ వెల్ యాజ్ డిజిటల్ మీడియాలో. సో క్వాలిటీ థాట్లో వీళ్ళని నెక్స్ట్ జాబ్ ఓరియంటేషన్లో ఎలా ట్రైన్ చేస్తారనేది వన్ డౌట్. సో మన క్వాలిటీ థాట్లో ఏంటంటే మనం లైవ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తాం. అండ్ మల్టీమీడియా క్లోజ్తో ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది దీంట్లో. సో వన్స్ ఈ కోర్స్ ఎన్రోల్ అయ్యి వాళ్ళు మొత్తం ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేస్తే దట్ ఈస్ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ బేస్డ్ ఆన్ ది ఇంట్రెస్ట్.
వీ కెన్ ప్లేస్ దెమ్ ఇన్ ది పర్టికులర్ జాబ్ రోల్. ఓకే, కాంబినేషన్స్ చూస్ చేసుకోవచ్చు చూస్ కదా, ఎవరి చేసుకోవచ్చు. interest యా, వాళ్ళు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ జర్నలిస్ట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, వాళ్ళంటే దేనిలో అన్ని సాఫ్ట్వేర్ డీటెయిల్స్ తెలియాలి. ఓకే, సో దాన్ని బట్టి వీ కెన్ ప్లేస్ ఇట్. సార్, మల్టీమీడియా విత్ ఏఐ అండ్ వీడియో ఎడిటింగ్ విత్ ఏఐ, సో ఏఐ ఇంప్లికేషన్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది కదా, సో ఎలా ఉంటుంది దీంట్లో, అప్లికేషన్స్ ఎలా ఉంటాయి? ఓకే, సో జనరల్గా ఏ అంటే నథింగ్ దట్ ఇస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అది మన వీడియో ఎడిటింగ్ అండ్ మల్టీమీడియా ఎలా యూజ్ అవుతుందంటే, సో మనకు వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. లైక్ అప్పట్లో లైక్ ఫాస్ట్ ముందు చూసుకుంటే ఏమైనా వీడియో క్రియేట్ చేయడానికి 2 hours 3 hours కొన్నిసార్లు 6 hours పడుతుంటాం. సో విత్ ఏఐ యూస్ చేసుకొని ఏంటంటే మనం వర్క్ అనేది చాలా స్పీడ్ చేసుకోవచ్చు, అలాగే మన అవుట్పుట్ ఇంకా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఈ ఎన్హాన్స్ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐడియా ఉందనుకోండి, ఐడియాని ఏం చేస్తాను, కొన్ని ఏఐ టూల్స్ యూస్ చేసుకొని ఐడియా ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటాను. ఓకే, ఇంక ఇంప్లిమెంట్ చేసుకొని దాన్ని మళ్ళీ నేను ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ అనుకోండి, ఒక స్క్రిప్ట్ ఉందనుకోండి, ఒక స్టోరీ టెల్లింగ్ స్క్రిప్ట్ ఉంది, ఆ స్క్రిప్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి. ఓకే, ఎన్హాన్స్ చేసుకొని ఆ డేటా తీసుకొని నా వర్క్ అనేది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ముందు చూసుకుంటే అలాగే ముందు ఎలా ఉండిందంటే టోటల్ డిఫరెంట్. అంత మాన్యువల్గా అయినా వర్క్ చేయాలంటే టోటల్ ఫస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. ఓకే, ఒక ఎన్ నెంబర్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకోండి, ఆ రెఫరెన్స్ కంబైన్ చేసుకుని అవుట్పుట్ క్రియేట్ చేసుకుని రావాలి. ఇప్పుడు ఎలాగంటే అంటే మనకి ఏ టూల్స్ యూస్ చేసుకొని వర్క్ అనేది చాలా ఫాస్ట్ అవుద్ది, స్మార్ట్ వే, అలాగే ఎన్ నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి మనకి. సో ఏంటంటే మీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆప్షన్స్ ఇస్తుంది మనకి. ఆ ఆప్షన్స్ యూస్ చేసుకొని ఏదో పిక్ చేసుకొని మనకి దాన్ని మోడిఫై చేయాలి. వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం యాజ్ ఇట్ యూస్ చేసేస్తున్నాం, అలా కాదు, వీ నీడ్ టు మోడిఫై ఇట్. మోడిఫై చేసుకొని మన ఐడియాస్ పెట్టుకొని దాన్ని ఇంకా బాగా ఎలాగా మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అలాగా మనకి ఏఐ అనేది వీడియో ఎడిటింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ వీడియో ఎడిటింగ్, అది అయితే గ్రాఫిక్ డిజైనింగ్ అవ్వచ్చు, 3D అవ్వచ్చు, విఎఫ్ఎక్స్లో అవ్వచ్చు. మీరు చూసే ఉంటారు కొన్ని మూవీస్ కూడా వచ్చాయి, ఏఐతో పాటు మూవీ కూడా క్రియేట్ చేశారని చెప్పేసి. ఓకే, సో మనకి ఏ ఎలా యూజ్ అవుతుందంటే ఒక సపోర్ట్, అదొక బ్యాక్ బోన్ కింద యూజ్ అవుతుంది. సో మన ఐడియాస్ ఇంకా బాగా ఎన్హాన్స్ చేసుకోవడానికి. సో ఏ యూస్ చేసుకొని వర్క్ అనేది చాలా స్మార్టర్ వేగా యూజ్ చేసేయచ్చు అండ్ క్విక్గా అయిపోతుంది. ఓకే, డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మల్టీమీడియా అండ్ వీడియో ఎడిటింగ్ కోర్సెస్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే దాంట్లో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో ఆల్రెడీ అర్థమైంది. కాబట్టి కోర్స్ వచ్చేసి మనకు క్వాలిటీ థాట్ విచ్ ఇస్ ఇన్ అమీర్పేట్ ఈజ్ ద డెస్టినేషన్. సో కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి, అలాగే లింక్స్ వచ్చేసి మీకు కింద డెస్క్రిప్షన్లో ఉంటాయి, క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.